42% రిజర్వేషన్లు మరియు సామాజిక న్యాయం అవగాహన సదస్సు జరుగుతున్న పాలమూరు యూనివర్సిటీ కార్యక్రమానికి సభాధ్యక్షులు ప్రొఫెసర్ నూర్జహాన్ మేడం గారికి మరియు ముఖ్య అతిథి చిరంజీవి మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ వి భూమయ్య గారికి, శాంతి ప్రియ గారికి, మాలవి మేడం గారికి, ప్రవీణ గారికి మరియు ప్రొఫెసర్ రమేష్ బాబు గారికి, ఈ కార్యక్రమ సూత్రధారి ప్రొఫెసర్ నాగం కుమారస్వామి గారికి, సారు బెక్కెం జనార్దన్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఈ యూనివర్సిటీ స్కాలర్స్, ప్రొఫెసర్లకు, విద్యార్థులకు, మహబూబ్ నగర్ పట్టణం నుంచి వచ్చిన వివిధ రంగాల వ్యక్తులకు, అందరికీ నమస్తే. జై భారత రాజ్యాంగం. ఇది 42% రిజర్వేషన్ల గురించి మాట్లాడడం, లేదా రేపు షెడ్యూల్ క్యాస్ట్ ప్రజల గురించి 20% రిజర్వేషన్ల గురించి మాట్లాడడం, గిరిజనుల 10% రిజర్వేషన్ల గురించి మాట్లాడడం, అంటే దీని భాష రిజర్వేషన్ల గురించి మాట్లాడడమా, ఇంకేమైనా భాష ఉందా దీనికి? మరో పదజాలం వాడొచ్చా? రిజర్వేషన్ అనగానే అవగాహన లేని మన ప్రజలకి అంత తృప్తిగా అనిపించదు. అగ్రవర్ణాలకి అసలే ఇష్టం ఉండదు. డీటెయిల్డ్గా పోతేనేమో రిజర్వేషన్ల గురించి మాట్లాడటం అవుతుంది. అది మన ప్రజలకి, ధర్మం తెలియని మన ప్రజలకి, సాంస్కృతిక వారసత్వ జ్ఞానం లేని శరీరాలుగా బతుకుతున్న శూద్రులకి ఏమీ అర్థం కాదు. మనకు అర్థం కావడం లేదు అని బ్రాహ్మణ అగ్రవర్ణం ఆనందపడుతూ ఉంటుంది. తనకి మాత్రం చాలా అసౌకర్యంగా ఉంటుంది రిజర్వేషన్ల శబ్దం. రిజర్వేషన్ల గురించి అనకుండా అసలు దీని విస్తృతార్థం ఏంటి? భారతదేశాన్ని గణతంత్ర రాజ్యంగా మార్చడము, భారతదేశాన్ని రిపబ్లిక్ కంట్రీగా మార్చడంలో భాగంగానే 42% రిజర్వేషన్లు అడుగుతున్నాం. ఇది అసలు ఫండమెంటల్ బేసిక్ పాయింట్. ఇది ఈ దేశాన్ని రిపబ్లిక్గా రాసుకున్నాం, కానీ రిపబ్లిక్ దేశంగా మారలేదు. ఇది గణతంత్ర దేశంగా వర్ధిల్లలేదు. గణతంత్ర దేశానికి కావలసిన పునాదులు పడలేదు. గణతంత్ర దేశంగా తయారు కాలేదు. రిజర్వేషన్లు అడగడం అంటే ప్రజాస్వామ్య భారతంగా మార్చడం, గణతంత్ర దేశంగా తీర్చిదిద్దడం. రిజర్వేషన్లు అడగడం అంటే అంత గొప్ప అర్థం ఉంది అందులో. మరి రిజర్వేషన్లు అడగడం అంటే ప్రజాస్వామ్యం, గణతంత్ర దేశంగా తీర్చిదిద్దడం. ఇంత గొప్ప మాట, ఇంత గొప్ప భావం ఉన్న ఈ పదం, ఈ భాష అగ్రవర్ణ
ప్రతినిధులకి అర్థం కావట్లేదు. అందుకనే డాక్టర్ అంబేద్కర్ ఎక్కడ మొదలు పడ్డాడంటే ఒక ఇంటలెక్చువల్ సమాజం, ఒక అత్యంత మేధోవర్గ సమాజం ఈ సిస్టాన్ని కట్టింది, సంఘాన్ని కట్టింది. ఇది డిస్మెంటల్ చేయడానికి ఒక కౌంటర్ ఇంటలెక్చువల్ కావాలి అని అంటాడు అంబేద్కర్. ఎంత గొప్ప మాట అది. విశ్రాంతి వర్గం, ఒక రూపాయ నాణ్యమున్న వర్గం, ఒక విశ్రాంతి వర్గం, ఒక రూపాయి కలిగిన వాడు జ్ఞానవంతుడు ఈ సిస్టాన్ని కట్టిండు. వాడికి హ్యుమానిటీ ఉందా, క్రిమినాలజీ ఉందా పక్కన పెట్టండి. ద సేమ్ టైం ఈ సిస్టాన్ని డిస్మెంటల్ చేసి కొత్త సిస్టమ్ కట్టాలంటే మళ్ళీ ఒక మేధోవర్గం కావాలంటాడు. కానీ ఆ మేధోవర్గం నా సమాజంలో లేదు కదా. ఎవడు కడతాడు ఈ సిస్టాన్ని, మన సిస్టాన్ని? ఇక్కడ ఆగిపోయింది అంబేద్కర్. దానికోసం ఏం కావాలి, ఎవరు కావాలి? దానికోసం ఒక స్టోన్ పడింది బుద్ధుడు కాలం నుండి. బుద్ధుడి యుద్ధం జ్ఞానం ప్రజాస్వామ్యం కావాలని. దిస్ ఈజ్ ఫస్ట్ మూమెంట్ అయింది. జ్ఞానం ప్రజాస్వామ్యం కావాలంటాడు. జ్ఞానం ప్రజాస్వామ్యం కావడం ఏంటి అసలు? ఎందుకంటే జ్ఞానం బ్రాహ్మణుల గుప్పిట్లో ఉంది. అది డెమోక్రటైజ్ అయి శూద్రుడికి చేరితే శూద్రుడు జ్ఞానంతో మానసిక వికాసం చెంది సమాజం, ప్రపంచం, మనిషి తెలుసుకొని తన పూర్వీకుల వారసత్వ జ్ఞాన పరంపర ఎక్కడి నుండి మొదలైందో అని వెనక్కిపోయి చూసుకుంటాడేమో. శూద్రుడికి జ్ఞానం వస్తే సిస్టం కూలిపోతుంది. శూద్రుడు తరతరాలు, యుగయుగాలు, అవసరమైతే భూగోళం ఉన్నంత కాలం తాను ఒక సేవ చేసే మూగజీవి బానిసగా, ఇంకా అడ్వాన్స్గా చెప్పాలంటే మైండ్ లేని ఒక రోబోగా పనిచేయాలి. అతనికి జ్ఞానం వస్తే వ్యవస్థ కూలిపోతుంది. కాబట్టి జ్ఞానం రాదు. బుద్ధుడు అతనికే జ్ఞానం కావాలి, జ్ఞానం డెమోక్రటైజ్ కావాలి. ఇది అతని ప్రతిపాదన. జ్ఞానం ప్రజాస్వామ్యం కావాలి. దాని కొనసాగింపు యొక్క విస్తృత మనిషే డాక్టర్ అంబేద్కర్. అంబేద్కర్కి జ్ఞానం అసలు అంబేద్కర్ తన గురువుగా మార్క్స్ని తీసుకోలే. స్పిరిచువల్ డెమోక్రసీ కోరి ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం కోసం యుద్ధం చేస్తున్న కబీర్ నా గురువు అన్నాడు. ఆయన సమయంలోనే రష్యాలో సోషలిజం స్థాపిస్తున్న స్టాలిన్, లెనిన్లని పక్కకి పెట్టి నాకు కబీర్ గురువు అన్నాడు. అంటే ఒక వ్యక్తిత్వ నిర్మాణం జరగడం మనిషికి. ఒక వ్యక్తిత్వ నిర్మాణం కూడా జరుగుతుందా? జరుగుతుంది. వ్యక్తి నిర్మాణం, వ్యక్తిత్వం, తత్వంతో నిర్మాణం జరగాలి మనిషి. మాట్లాడితే తమిళనాడు అంటున్నాం. తమిళనాడు ప్రపంచం నిర్మాణం కావడానికి కారణం ఏమిటి? శత్రువుని వారు గుర్తుపట్టారు కాబట్టి. మరి మన ప్రపంచం ఏమిటి? తెలంగాణ ప్రపంచం శత్రువుని మిత్రుడు అనుకుంటున్నావు కాబట్టి. భగవాన్ ఎవడో, సైతాన్ ఎవడో వాడు గుర్తుపెట్టిండు. నువ్వు సైతాన్తో కలిసి రోజు కలిసి ప్రయాణం చేస్తున్నావు. సైతాన్తో జ్ఞానం నీకు రావద్దని, జ్ఞానం నీ చెంతకి చేరొద్దని, అసలు జ్ఞానం అంటూ ఒకటి ఉందన్న సంగతి కూడా నీకు తెలవద్దని, జ్ఞానం నీ పరిధికే రావద్దని, యాన్సిస్టర్ ఎనిమి వేల సంవత్సరాలుగా ఒక వారసత్వ శత్రువు నీ కోసం పనిచేస్తుండయా? ఇది ఎక్కడి దేశంరా బాబు? నాకు జ్ఞానం రావద్దని, మనకి జ్ఞానం రావద్దని
ఒక వారసత్వ శత్రువు అట ఎంట పడుతుండట. ఈ తరానికి ఒకటట, మనం చనిపోయినాక మన బిడ్డలకు కూడా మళ్ళీ వచ్చేస్తాడు. ఎందుకు? ప్రోగ్రామింగ్ చేయాలి మన మెదళ్లలో. ఒక ప్రోగ్రామింగ్ నిర్వహించాలి. ఆ ప్రోగ్రామింగ్ ద్వారా నువ్వెప్పుడు శూద్రుడి ధర్మంలోనే ఉండాలి. అందుకనే అంత ప్రతి తరానికి ప్రతి శూద్రుడి బాడీ దగ్గర కాసుకొని అగ్రవర్ణం వాడు ఉన్నాడు, తనకి సంబంధించిన ధర్మాన్ని ప్రోగ్రాం చెప్పాలని. అందుకనే హిడ్మాకి అంబేద్కర్ తెలియక చనిపోయాడు. హిడ్మాకి అంబేద్కర్ తెలిస్తే కథ వేరే ఉండేది. అంబేద్కర్ తెలియకుండా హిడ్మా చనిపోయాడు. ఛాన్స్ లేదు కదా. ఇంకేం ఛాన్స్ ఉంది? హిడ్మాకి అంబేద్కర్ తెలిసే అవకాశం లేదు కదా. తెలిస్తే దేశమే మారిపోయేది. ఎందుకు? కమిట్మెంట్ అనేటువంటి, ప్రజల కోసం కమిట్మెంట్ అనే ఒక తత్వం ఉంటుంది చూసారా, అలాంటి వాళ్ళు అరుదుగా పుడతారు. శక్తి ఉన్నోడికి అంబేద్కర్ తెలియకుండా పోయాడు. ఇట్లా కొన్ని చావులు జరుగుతుంటాయి. ఈ చావుల గురించి మళ్ళీ మనం ఎంతో ఆలోచించాల్సినంత మనాది పడే చావులు. కాబట్టి తమిళనాడు భౌతిక ప్రపంచానికి కారణం వాళ్ళ వ్యక్తిత్వ నిర్మాణం. వారు శత్రువుని గుర్తుపట్టబట్టి వారి పెండ్లి వేడుకలో వారి శత్రువు ఉండొద్దు అనుకున్నారు. జీవన విధానం, రోజువారి జీవన విధానం యొక్క కల్చర్లో, తమ జీవన సాంస్కృతిక జీవితంలో నుంచి శత్రువుని తీసేసిండు. కోటి పెళ్లిళ్ళు తమిళనాడులో బ్రాహ్మణుడు లేకుండా జరిగింది. అది తమిళనాడు. మనం మాత్రం ఆయన లేకుండా, వారు లేకుండా మనకి జీవితమే లేదు. మరి ఎలా వస్తుంది తమిళనాడు రాజ్యం? ఇక్కడ ఎట్లా వస్తుంది నాయన? లడ్డు కావాలన్న ఆయన ఎలా వస్తుంది? తమిళనాడుకి అట్లా పడ్డాయి పునాదులు. ఆ విధంగా పునాదులు పడి శత్రువుని గుర్తించి గ్రామంలో, తమిళనాడులో 25,000 గ్రామాలలో బంధించి పారేశారు. ఆల్టర్నేటివ్ ఫిలాసఫీని పట్టుకున్నారు. అందుకని మన దేశంలో ఈ రిజర్వేషన్ల ఉద్యమం ఆకాశం అంతా ఎగసి పడిపోవడానికి కాదు, పడకపోవడానికి. రిజర్వేషన్ల ఉద్యమం సఫలీకృతం కాలేదు, సంపూర్ణం కాలేదు. 100 ఏళ్ల రిజర్వేషన్ల ఉద్యమం ఎందుకు సఫలం కాలేదు, సంపూర్ణ షేప్ ఎందుకు తీసుకోలేదు? అసలు ఫటాఫట్ కంటిన్యూ కావాలి కదా, ఎందుకు కాలేదు? ఎందుకు సాహు మహారాజు యొక్క రిజర్వేషన్ల ఉద్యమం సంపూర్ణత సాధించలేదు ఈ రోజు వరకు? రీజన్ ఏంటి? భారతదేశంలో ఓకే, కాంగ్రెస్ పార్టీ శత్రువు, విలన్ నంబర్ 1, మంచిగానే ఉంది, బాగుంది. అదొక పాలకవర్గం, వారంతా ఖద్దరు చొక్కాలేసి పెద్ద ఎర్రగా లావుగా పెద్ద పెద్ద మనుషులుగా ఉంటారు, వారంతా దొంగలు, బాగానే ఉంది, అంతవరకు బాగా. మరి పక్కగా కళ్ళజోడు పెట్టుకొని బాటా చెప్పులు వేసుకొని ఒక మేధావిలాగా ఉండే కమ్యూనిస్టు సోదరుల సంగతి ఏంటి? భారతదేశంలో ఉన్న కమ్యూనిస్టు, సోషలిస్టు, అగ్రవర్ణ పార్టీలలో ఉన్నవారు, ఆర్ఎస్యు, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, నక్సలైటు, అందరి మధ్య ఒక్క విషయంలో ఏకాభిప్రాయం ఉంది. అదే యాంటీ రిజర్వేషన్. యాంటీ రిజర్వేషన్ థాట్ ప్రాసెస్. ఎందుకు? జేఎన్యూలో ఏకఛత్రాధిపత్యంగా లెఫ్ట్ పార్టీల ఏలుబడిలో ఉంది. జేఎన్యూలో నా చేయి ఇంతే పెట్టా, ఎందుకంటే చప్పట్టు కూడా రాంగ్ కాబట్టి. జేఎన్యూ ప్రొఫెసర్స్లో రిజర్వేషన్ లేదు.
ఇప్పుడు కొట్టు చప్పట్లు. కొట్టడు, ఎందుకంటే లెఫ్ట్ అభిమాని. నా పదం సరిగ్గా వినిపించిందా? నేను లెఫ్ట్ అంటున్నా, థెఫ్ట్ అనట్లే. నేను పోయిన థెఫ్ట్ అనుకున్నారు. అది జేఎన్యూలో రిజర్వేషన్స్లో ఏకఛత్రాధిపత్యంగా లెఫ్ట్ కంట్రోల్లో ఉంది. ఎవ్రీ ఎలక్షన్ జేఎన్యూలో లెఫ్ట్ ఆధిపత్యం. కాంగ్రెస్ వారు దొంగలు, సంతోషం. వీరి సంగతి ఏమిటి మరి? ఎందుకు జేఎన్యూ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ నియామకాలలో బీసీలకి ప్రొఫెసర్స్ నియామకాలలో బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, ముస్లింలకి ప్రాతినిధ్యం కావాలని ఎందుకు వారు జరగలే జేఎన్యూలో? దీనికి సమాధానం కావాలి సార్. కొంచెం చంద్రబాబు ప్రసాద్ అని పైనీర్ మ్యాగజైన్కి ఒక ఎడిటర్ తాను క్వశ్చన్ చేసిండు ఈ విషయం. ఈ రోజుకి సమాధానం రాలేదు. నేను ఒక జేఎన్యూ గురించి అనట్లే, ఆల్ ఓవర్ ఇండియా రిజర్వేషన్లు అనే ఉద్యమం పతాక స్థాయి, ఆకాశమంత ఉవ్వెత్తున ఎగసి పడే ఉద్యమం నిర్వహించలేదు. కాబట్టే దేశంలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయ విద్యార్థులు, దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలలోకి వారు ఉద్యమాన్ని ప్రవేశపెట్టలేదు. రిజర్వేషన్లకి ఆర్ఎస్యు, అన్ని ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, లెఫ్ట్ పార్టీలు అందరూ విరుద్ధమే. మీరు దూరం చేసుకుంటారు సార్ కమ్యూనిస్టులని అంటాడు ఒక ఆయన. దూరం చేసుకుంటాను సార్ అంటే నేను దగ్గర ఎట్లా చేసుకోవాలి? జేఎన్యూలో మీరు పోరాడారని అలా నేను ఎట్లా దగ్గర చేసుకోవాలి? మీరే సమీక్షించుకొని తప్పు చేశామని ఒప్పుకొని మీరు నన్ను దగ్గర చేసుకోండి. సత్యం చెప్పకపోతే యుగ యుగాలకి దారి దొరకదు. సత్యం మాట్లాడకపోతే యుగ యుగాలకి దారి దొరకదు. అందుకే 42% రిజర్వేషన్ల కోసం కోట్ల మంది ప్రజల యొక్క భాగస్వామ్యం లేక దారి తెన్ను లేకుండా పోయింది. ఎవరు ఎడిపోతున్నారో వారికే తెలియదు. అందుకని ఈ దేశంలో రిజర్వేషన్ల ఉద్యమం మీద ఒక అద్భుతమైన ప్రతిపాదన యూనివర్సిటీస్ నుంచి జరగాలి. ఏంటి అది? భారతదేశంలో రిజర్వేషన్ల ఉద్యమ యుద్ధం తిరిగి ప్రారంభం కావాలి. సమస్య లేదు, జరగబోయే యుద్ధం కూడా ఇది. అమెరికాలో బ్లాక్స్ ని ప్రతి రంగంలో భాగస్వామ్యం చేస్తున్నారు. ప్రతి రంగంలో. అంబేద్కర్ హార్లెం దగ్గర దిగంగానే బ్లాక్స్ కి మూమెంట్ క్యాపిటల్ అది. హూషి ప్రొఫెసర్ మార్గనిర్దేశం చేసిండు ఎట్లా రిజర్వేషన్స్ సంపాదించాలి. అలాంటి ఒక రిజర్వేషన్ల యుద్ధం మళ్ళీ రావాలి భారతదేశంలో. ఏం కోరుతున్నామయ్యా భారత పరిపాలకుల్ని? చూసిండ్రా ఈ పాయింట్? మీరు గమనించిండ్రా? మీరే అధికారంలో ఉండండి కానీ మాకు రిజర్వేషన్లు ఇవ్వండి అన్నా ఇవ్వడం లేదు. ఎందుకో తెలుసా? చాలా మైన్యూట్ పాయింట్ ఇది, చిన్న విషయం కాదు ఇది. అని వాళ్ళ కొడుకు అడిగింది అనుకో, నాన్న ఇచ్చేయచ్చుగా నాన్న రిజర్వేషన్లు, ఇంకా నీ చెయ్యి ఆయన చేతిలోనే ఉండాలన్నా, రిజర్వేషన్లు ఇవ్వచ్చుగా అని కొడుకు బ్రాహ్మణుడిని అడిగిండు అనుకోండి, ఊరి పిచ్చినా కొడుక ఇవాళ రిజర్వేషన్లు ఇస్తే ఆ రిజర్వేషన్ల ద్వారా ప్రపంచం అర్థమైతే అతనికి, ప్రపంచం అర్థమై జీవితం అర్థమై మానసిక వికాసం చెంది తన వారు ఎవరో పూర్వీకుల్ని వెతుక్కొని నలంద తక్షశిల విశ్వవిద్యాలయ వారసత్వ జ్ఞానం తెలిసి మళ్ళీ ఈ దేశాన్ని నేను పరిపాలిస్తా అంటాడు రా శూద్రుడు. పేరుకిచ్చినా కొడక చివరికి ముక్తాయి. అరే రే భలే చెప్పినావు నాన్న. ఇది కథా వస్తువు ఇదే. అందుకనే బ్రాహ్మణుడి యొక్క జ్ఞానం ఎంత
పవర్ఫుల్లో కేసీఆర్ జ్ఞానం కూడా అంతే, అంతే పవర్ఫుల్. ఆయన తాగుబోతూ పండుకుంటాడు, తప్పు మాటలేదు, అది నీకు చెప్పిండు. బీసీ రిజర్వేషన్ల కోసం ఆయన ఒప్పుకోడు. ఎందుకంటే అతను తెలంగాణ రాజ్యాన్ని చాలా చాలా జూమ్లో చూస్తుంటాడు. 3 కోట్ల మందిని కూడా చూస్తాడు జూమ్ కొట్టి. అమ్మా ఇతనికి రిజర్వేషన్ల గురించి తెలిస్తే హోల్ తెలంగాణ స్టేట్ని పట్టేస్తాడు. ఎందుకు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి శూద్ర అతిశూద్ర వర్గాలలో ఉండే డిఎన్ఏ కెపాసిటీ సీడ్ కెపాసిటీ, ఇది న్యాచురల్ ఎమోషన్స్తో కొట్టుకుంటా ఉంటాడు. ఇతనికి జ్ఞానం యాడ్ అయితే లీడర్ అయ్యి సమాజానికి నాయకత్వం ఇస్తాడు. ఇతనికి జ్ఞానం రాకపోతే అతని ఎమోషన్స్తో అతనే అంతమైపోతాడు. బట్ ఎమోషన్స్ కన్వర్ట్ ఇంటూ ఇంటలెక్చువల్ ఎమోషన్స్. భావోద్వేగాలు జ్ఞానవంత భావోద్వేగాలుగా మారాలి. నీ దుఃఖానికి తాత్వికత రావాలి, లేకపోతే కష్టం. ఇప్పుడు భారతదేశంలో రిజర్వేషన్ల యుద్ధం కొనసాగాలి. దీనికి ఎవరికి ఇష్టం లేదు, ఏ పార్టీలకి. మళ్ళీ 100 సంవత్సరాల క్రితం ప్రారంభమైన రిజర్వేషన్ల యుద్ధం మళ్ళీ కొనసాగాల్సినటువంటి అవసరత ఉన్నది. ఎందుకంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు, రిలీజియన్ మైనారిటీస్ 90% ఉన్నారు. 100 కోట్ల మందికి భారతదేశంలో తిండి లేదనద్దు, అది రెండో మాట. భారతదేశంలో 100 కోట్ల మందికి జ్ఞానం లేదు. ఎందుకు? 100 కోట్ల మందికి జ్ఞానం వస్తే రాజ్యం వస్తుంది వాళ్ళకి. రేషన్ కార్డు ఇస్తే నాకు ఎన్టీ రామారావు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చాడు కానీ నేను జీవితాంతం వారికి ఓటేస్తా అంటాడు. ఇక అది జ్ఞానం ఎట్లయింది? అందుకనే బుద్ధుడు ప్రతిపాదించింది జ్ఞానం ప్రజాస్వామ్యం కావాలి. జ్ఞానం ఏమిస్తుంది? స్వధర్మాన్ని ఇస్తుంది, నువ్వు చేయాల్సిన పని. దాని ద్వారా ఏమైంది? బానిసత్వం బద్దలైంది. బానిసత్వం బద్దలైతే ఏమైంది? నువ్వు సింహాసనం మీద కూర్చుంటావు, సింపుల్ అంతే. అందుకని రిజర్వేషన్లు యాంటీ రిజర్వేషన్స్ ఒక మూమెంట్ జరుగుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే యూనివర్సిటీలో అంతా మేధావులు ఉంటారు, సమాజం కోసం రోజు లీడర్లు తయారవుతారు యూనివర్సిటీలో. అది ఎంతవరకు వాస్తవం కానీ నేను అనుకుంటున్నా. ఒక్కొక్క బ్యాచ్ వచ్చిపోతుంటారు. ఒక 6 నెలలో 1 ఇయర్ ఏదో ఉద్యమం అనగానే 4 రోజులు అందులో పోయేస్తుంటారు. మళ్ళీ తర్వాత వారు 25 సంవత్సరాల తర్వాత కలిసి మేము చేసినాం సార్ 25 ఏళ్ల క్రితం ఉద్యమం అంటూ ఉంటారు. కానీ కంటిన్యూ కావాలి, మిషన్ కంటిన్యూ కావాలి. నేను రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఎందుకు ప్రతిపాదిస్తున్నా మళ్ళా భారతదేశంలో అంటే, రిజర్వేషన్లు రావద్దని ఉద్యమం జరుగుతున్నప్పుడు, రిజర్వేషన్స్ రావద్దని అందరి మధ్య ఒక కోఆర్డినేషన్ జరిగి దాన్ని బ్రేక్ చేస్తూ ఉన్నప్పుడు రిజర్వేషన్ల ఉద్యమం కొనసాగాలని ప్రతిపాదిస్తుంది. మిషన్ యాంటీ మిషన్ రిజర్వేషన్లు కొనసాగాల్సింది. కలెక్టర్ గారు, మాజీ కలెక్టర్ చిరంజీవి గారు తెలంగాణ వరకే అనుకునేరు సార్, మీ మీద దేశమంతా తిరిగే బాధ్యత ఉంది. నా మాటల్ని కొద్దిసేపు ఎక్కువగా లోతుగా తాత్వికంగా ఎందుకు మాట్లాడుతున్నానంటే, మొత్తానికి రిజర్వేషన్ల మీద గుంపు అయితే వస్తుంది. వీళ్ళకు ఒక తాత్వికతని నేను ఇవ్వాలి. ఎండ్ గోల్ దీపస్తంభాన్ని నేను చూపించాలి, చూపించి తీరాలి. ఉద్యమ నడకని నేర్పించాలి. ఉపన్యాస దర్పం కాదు ఇది. దీపస్తంభాన్ని నేను చూపించాలి. లేకపోతే వచ్చిన గుంపు కూడా కట్టుకోదు, విచ్చిత్త అయిపోతుంది. అందుకనే లోతుగా నేను మాట్లాడాల్సింది. తమిళనాడులో వ్యక్తిత్వ నిర్మాణమైంది. అంబేద్కర్ స్టాలిన్ని, మార్క్స్ని, లెనిన్ని
కళ్ళ ముందే రాజ్యం ఏర్పడ్డా ఈయనని పక్కన పెట్టి ఇది కూలిపోతుంది అని చెప్పి కబీర్ నా గురువు అన్నాడు. దిమ్మ తిరిగిపోయింది నాకు అసలు. కబీర్ చూస్తే సన్నాసి లాగా ఉన్నాడు, ఫకీర్ లాగా ఉన్నాడు. ఫకీరే సోల్ కన్స్ట్రక్ట్ అవుతుంది. సోల్ కన్స్ట్రక్ట్ అయితే ఏమవుతుంది? ప్రపంచమంతా నీ మీద పడ్డా నువ్వు నమ్ముకున్న ప్రిన్సిపల్స్ మీదనే నువ్వు ఉంటావు. అది సోల్ కన్స్ట్రక్ట్. అది సోల్. అది తమిళనాడులో ఉందయ్యా. ఉత్తరప్రదేశ్లో, బీహార్లో ఎలకలు పట్టేటోడు 6 ఎమ్మెల్యేలు అయ్యిందయ్యా. మన ఓటు 4,500. ఇంట్లో 4 ఉన్నాయి సార్, 12,000 ఇవ్వండి. ఇది మన వ్యక్తిత్వ నిర్మాణం. ఆడ ఓటు అమ్ముకోవడం అవమానం. ఓటు అమ్ముకోవడం అంటే వ్యభిచారంతో సమానం అనుకుంటారు వాళ్ళ. వ్యభిచారం చేయటం, పరదాలు కట్టుకొని వ్యభిచారం చేయటం అని ఓట్లు అమ్ముకోవడం అంటే. ఇక పరదాలు కూడా కట్టుకోవట్లేదు మనం. ఎంతైనా తెగించి మాట్లాడతాను. ఎవడు అడ్డొస్తాడో చూస్తా. సత్యం మాట్లాడాల్సింది. రేవంత్ రెడ్డి 1,00,000 కోట్లు కావాలని తిరుగుతున్నాడు పాపం. 1,00,000 కోట్లు ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం. నేనేమంటానంటే ఒక్క పైసా నీకు వద్దురా నాయన, నువ్వు 42% చేయి, నిన్ను మళ్ళీ వీళ్ళే సీఎం అని చేస్తారు. నువ్వు సంపాదించవాకు, మంచి చేయి జనానికి. మంచి నీళ్ళు, రోడ్లు, పోరగాళ్ళ చదువు చెప్పు. ఆ 42% నువ్వు, నీకు 2 ఫ్యామిలీస్ ఉన్నాయి, బీజేపీ కాంగ్రెస్ 2 ఫ్యామిలీస్ ఉన్నాయి, కానీ 2 కుటుంబాలు. మాకు ఒక్కదానికి దిక్కు లేదు. నీకు 2 కుటుంబాలు, నువ్వు 2 ఒప్పించా 42% పట్టుకరా. నీకు 1,00,000 కోట్లు లేదు కమిషన్. వార్డెన్, కలెక్టర్లు, రాష్ట్రంలో నన్ను అందరు కట్టాలట హఫ్తా ఆయనకి రోజు. ఈయన రౌడీ, ఈయనకు హఫ్తా కట్టాలి. అమ్ముకది విన్నా కూడా భయపడతారా ఏంది ఎవరన్నా? నేను మాట్లాడింది తప్పే, కానీ నువ్వెందుకు విన్నావంటే మిమ్మల్ని ఆ భయం కూడా ఉంటుంది యూనివర్సిటీలో. నేను భయపడలేదంటే వీడియో జూమ్ చేసి భయపడ్డట్టుగా నీ ముఖం ఉందిగా. మన భయమే మనకి రాజ్యం రాకపోవడం, మనకి ప్రోగ్రెస్ లేకపోవడం. మన భయమే కారణం. అందుకని మనం మాట్లాడేది ఏంటంటే, తెలంగాణలో మళ్ళీ తెలంగాణ ఫెడరల్ స్టేట్, తెలంగాణ దేశంలో భారత రాజ్యాంగం చెప్పినట్టుగా ఇది రిపబ్లిక్ దేశంగా మార్చడానికి ఫౌండేషన్ స్టోన్ రిజర్వేషన్స్ కంప్లీట్ కావాలి, పూర్తి కావాలి. రిజర్వేషన్స్ ఎంత రిజర్వేషన్స్ కావాలి? ఎస్సీ ఎస్టీలకి వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్స్ వచ్చినాయి. బీసీలకి 50% రిజర్వేషన్స్. ఎందుకు? వెజల్స్ ఫ్యాక్టరీలు వచ్చి కూరగిన్నెలు వండే వస్తువులు తయారు చేసి అల్యూమినియం ఫ్యాక్టరీ పెడతారట నంద్యాల రెడ్డి గారు. కుమ్మరుడు కుండ పగలటానికి వాని గుండె పగిలింది, కుండ కాదు. మట్టి పైపులతోటి నిర్మాణం అయింది కుమ్మరుడు, మట్టి పైపులతో. నంద్యాల రెడ్డి గారు పైపులు తయారు చేస్తారట ఆయన. ఇండస్ట్రియలైజేషన్ వచ్చి కులవృత్తులుగా రాజ్యాంగంలోకి ఎట్లా నువ్వు రానియమైతే 42% రిజర్వేషన్ లేకపోయి ఎట్లా బతకాల? బీసీ రోడ్డు మీద ఇడ్లీ షాప్ పెట్టాలి. ఈ మధ్య ఒక బాంబేలో ఇన్సిడెంట్ జరిగింది. ఏంటి అంటే, పెద్ద స్టార్ హోటల్ అట, విపరీతమైన వస్తారు జనం స్టార్ హోటల్. ఎంత ఖర్చు అయినా మంచిది. దోశలు, ఇడ్లీలు మామూలు టేస్ట్ కాదు అది. అసలు ఏంది ఇంతమందికి వీడు ఎట్లా సప్లై చేస్తాడని హోటల్ వెనక నుంచి చూస్తే వాడు పోయి ఫుట్పాత్లో అమ్మే దోశలను తీసుకొని వస్తాడు లోపలికి. ఈ ఫుట్పాత్ మీద దోశలు అమ్మే ఆయన బీసీ, ఈ స్టార్ హోటల్ 1000 కోట్ల హోటల్ ఆయన ఓసీ. ఇప్పుడు ఆ బండి మీద దోశలు ఇడ్లీలు అమ్మే ఆయనకి ప్రభుత్వం ఆర్థిక సహకారం చేస్తే ఆ ఇడ్లీ బండి మీద మురికి కాలువ పక్కన అమ్ముకుంటారు. మురికి కాలువలు, మూత్రాలు పోసే దగ్గర బీసీలు వ్యాపారం చేస్తుంటారు. మాకు స్థలం లేదు ఇండియాలో, భారతదేశంలో మాకు స్థలం లేదు, మేము బహిష్కరణకు గురయ్యాం. మేము వ్యాపారం చేసి వస్తువులు అమ్ముకొని బిడ్డల్ని సాధడానికి, మాకు వస్తువులు అమ్ముకోవడానికి మాకు స్థలం లేదు సార్ ఇండియాలో. ఏమనుకోవద్దు మీరు.
మాకు స్థలం లేదు ఇండియాలో. ఒక షాప్ పెట్టుకొని అందులో కౌంటర్లో మేము కూర్చొని వస్తువులు గర్వంగా, గంభీరంగా, ఆత్మగౌరవంగా అమ్ముకొని నా వస్తువుని మార్కెట్ చేసి 10 రూపాయలు ఇంటికి తెచ్చుకోవడానికి నాకు స్థలం లేదు సార్ ఇండియాలో. ఆ స్టార్ హోటల్కి ఆ టిఫిన్ పంపే ఆ బక్క చిక్కిన ప్రాణం ఉండదు చూసారు, అద్దోజలు వేస్తూ ఉంటారు టవల్ కట్టుకొని. మీకు హోటళ్ళల్లో మాస్టర్లు టవల్ కట్టుకుంటారు, ఎందుకంటే గాలి గీలి ఆలడా మంచిగా. వారు దోశ వేస్తారట, ఇడ్లీ వేస్తారు, వారు బోండం వేస్తారు. అవన్నీ స్టార్ హోటల్కి పోయి ఆయన తీసుకుంటారు. తీసుకున్న తర్వాత హోటల్ నడుస్తుంది. కానీ హోటల్ కోట్ల రూపాయలు నడుస్తుంది, 10 రూపాయల దోశ 250 అవుతుంది. ఇలాంటి ఆ ఫుట్పాత్ వ్యాపారం చేసే వ్యక్తి, ఒక నిమిషం టైం ఇస్తామా, మీరు వెళ్ళే వాళ్ళు కూడా అందరూ వెళ్ళొచ్చు, శాంతంగా, ఇబ్బంది పడి ఉండదు దయచేసి. ఏమన్నా అనుకుంటారేమో, ఎప్పుడు అనుకోడు మీ గురించి, మీరు ఆనందంగా వెళ్ళాలి, సంతోషం. ఎందుకంటే మా బ్యాచ్ రాడికల్ మనస్తత్వం, ఒకడున్నా కట్టేసి చెప్తుంది. లాస్ట్కి మీరు లేదు బట్టల షాప్ బొమ్మ కూడా చెప్తాం మనిషి అనుకుని. ఇది చెప్పాలా మరి ఈరోజు ఎట్లా మరి? ఈ సదరు ఆ ఇడ్లీ షాప్ అతనికి ప్రభుత్వం పైసలు ఇస్తే, అతనికి పైసలు వచ్చి, డబ్బు వచ్చి, మానసిక వికాసవంతుడై, తన షాపు పెద్దదై, తాను పారిశ్రామికవేత్తగా మారి మనోవికాసం చెంది రాజ్యానికి వస్తాడేమో అని. అంటే ఈ డిజైన్ ఎట్లా చేసి పెట్టారంటే, అందుకనే బ్రాహ్మణ్ సాక్రిఫైస్, అప్పర్ కాస్ట్ సాక్రిఫైసెస్ దేనికి అంటే, వాళ్ళ రాజ్యం కొనసాగించబడాలి, తరతరాలుగా, యుగయుగాలుగా కొనసాగింపు కావాలి. ఆ కొనసాగింపు ప్రక్రియ కంటిన్యూ అవుతూ అది భూమండలం ఉన్నంత వరకు వాళ్ళు రాజ్యంలో, పాలనలో ఉండాలి. యువతల వర్గం సేవ చేస్తూ ఉండాలి. వీళ్ళకి ఆలోచన రావద్దు, జీవితం అంటే ఏంటో కూడా తెలియదు. జీవితం అంటే ఏంటో తెలిస్తే వాళ్ళ పూర్వీకుల స్థానాన్ని ఎత్తుకుంటారు. అందుకనే సాంస్కృతిక వారసత్వ మాతృదేవత మనకు కనిపించదు. అది కనిపించని అయోమయ గందరగోళంలో పిచ్చి వాళ్ళ అయిపోయి అతిశూద్ర వర్గాలు ఎవరు ఎటుపోతున్నారో అర్థం కాని జీవితం జీవిస్తున్నాం. ఈ ప్రజల్ని రిజర్వేషన్ల ఉద్యమ యుద్ధం వైపు తీసుకుపోతే, ఈ పోరాటంలో పాల్గొంటే, ఆ పోరాటం అనేటువంటి స్వాభావిక లక్షణంతో వాళ్ళకి సోల్ తయారైనప్పుడు, ఐడియాలజీ తయారైనప్పుడు, ఆ ప్రజలే వెంటనే రిజర్వేషన్ల ఉద్యమంతో పేర్లగానే వెంటనే కానీ రాజ్యాధికారం కూడా బీసీ ఎస్సీ ఎస్టీల చేతికి వస్తుంది. ఇది జరగాల్సినటువంటి కార్యక్రమం. దీనికి సత్యం అనేటువంటి ఆయుధాలు కావాలి. కాబట్టి అబద్ధాల రాజ్యంలో నువ్వు మంచి చేసినవానే, ఇగో నేను మంచి చేస్తానా అని చెప్పడానికి ఆయుధాలు కావాలి. కాబట్టి వాళ్ళు రిజర్వేషన్స్ అనే ఆయుధం పట్టుకుంటే ఎట్లా ఉంటుంది అని అక్కడ రాహుల్ గాంధీ పట్టుకున్నాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి పట్టుకున్నాడు. వీళ్ళు ఆయుధాలు పట్టుకొని పోరాడుతున్నప్పుడు యూనివర్సిటీ మిత్రులకి, ప్రొఫెసర్లకి చెప్పేది ఏంటంటే, ఆయుధాలతో ఒక సత్యాన్ని నేను చేస్తా అంటారు, కానీ ఇద్దరి మధ్య వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, చేయొద్దు అని. చేస్తా అనేది బయటికి పేపర్లలో, వాట్సాప్ గ్రూప్ నువ్వు చూసే అవకాశం లేదు. వాళ్ళ మధ్య వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, దాని పేరు యాంటీ బీసీఎస్సీ ఎస్టీస్. ఆ వాట్సాప్ గ్రూప్లో వాళ్ళు మాట్లాడుకొని రిజర్వేషన్స్ లేకుండా చేస్తారు. రిజర్వేషన్స్ని లేకుండా చేస్తారు, కానీ రిజర్వేషన్ ఆయుధంతో కొట్లాడుతూ ఉంటారు వాళ్ళిద్దరు. రాజ్యం నీ వైపు రాని, నా వైపు రాని, ఎవరి వైపు రాని. అక్కడ మూల సింహం నిలబడింది అనుకోండి, నువ్వు అన్నావు కదా, నువ్వు అధికారంలోకి వచ్చినావు కదా, ఇగో అమలు చేయి. ఎట్లా అమలు చేయాలనో నిలబడే మూడవ శక్తి, శూద్ర శక్తి అక్కడ నిలబడితే 100% రిజర్వేషన్స్ అమలైంది. ఇప్పుడు ఆ ఫోర్స్ రావాలి. ఆ పొలిటికల్ ఎనర్జీతో సమాజంలో రిజర్వేషన్స్ గురించి, మన గురించి మాట్లాడే ఫోర్స్ రావాలి. ఆ ఫోర్స్ కోసమే
ఈ పోరాటం. 42%. 100 సంవత్సరాల లేట్ వచ్చింది ట్రైన్ తెలంగాణకి. గంట కాదు లేట్ ట్రైన్ మహబూబ్నగర్ స్టేషన్లో. 100 ఏళ్ళైంది లేటుగా వచ్చి మీ దగ్గర. పక్కనే కదా సార్, ఇట్లా కడప దాటితే చిత్తూరు దాటితే తమిళనాడు రాదు. మరి అక్కడ ఇనుప తెరలు వేసిర్రాడా, పెద్ద పెద్ద ఇనుప తెరలు వేసిర్రాడా. కరుణానిధి అంటే ఆయన పెద్ద నల్ల కళ్ళ జోడు పెట్టుకొని ఉంటాడు ఆయన, అంతే. ఆయన అణగారిన వర్గాల కరుణరథం అన్న సంగతి మనకు తెలియదు. వెస్ట్ బెంగాల్ జ్యోతి బస్ తెలుసు మనకి, కరుణానిధి తెలియదు. నీ జాతుల కోసం యుద్ధం చేసినోడు, శూద్రులకి చదువు రావాలని 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడే యుద్ధానికి బయలుదేరి అతని గురించి తెలియకపోయి. అందుకని ఇప్పుడు ఈ దేశంలో రిజర్వేషన్ మూవ్మెంట్ రావాలి. తెలంగాణ దానికి క్యాపిటల్ కావాలి. ఎందుకు? ఆకలితో ఉండి 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 మనకు బో దొరికింది. దాని ఋషి ఏందో తెలుసు, దాని వ్యవహారం ఏందో తెలుసు. లేటుగా అందుకున్నాం కాబట్టి మనకి శక్తి కూడా ఎక్కువ ఉంటుంది. ఇది విస్తరించాలి. ఆ దేశమంతా విస్తరించడానికి దీంట్లో ప్రొఫెసర్స్, స్కాలర్స్, స్వధర్మం తెలిసిన స్కాలర్స్, స్వధర్మం తెలిసిన ప్రొఫెసర్స్, స్వధర్మం తెలుసుకోవాలనుకునే అభిలాష ఉండే ప్రొఫెసర్లు, ట్రెడిషనల్ వ్యక్తుల గురించి నేను మాట్లాడాను. సైంటిఫిక్ ప్రోగ్రెస్, లాజిక్, స్వధర్మం తెలిసిన వాళ్ళు ఈ పని చేయాలని కోరుతా ఉన్నాను. అందుకని రిజర్వేషన్ మూమెంట్ భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి విస్తరించడానికి తెలంగాణ గడ్డ మీద చాలా పెద్ద ఉద్యమం గ్రామ గ్రామాన వ్యాపించాలి. ఈ గ్రామ గ్రామాన వ్యాపించేటువంటి కార్యక్రమం ద్వారా అత్యంత పెద్ద భావజాల వ్యాప్తిని తయారు చేసి శత్రువుని అనివార్యంగా ఒప్పించి, అక్కడ జయలలిత అనివార్యంగా ఒప్పించబడింది. ఆమె ఈ శూద్రుల రాజ్యాన్ని కొట్టాలంటే ఏం చేయాలి? అమ్మా, మా అన్నగారే ఉన్నాడు పివి నరసింహరావు, మా సోదరుడు, సహోదరుడు, ఇద్దరం ఒక గర్భం నుంచి వచ్చినాం, బ్రహ్మగర్భం నుంచి వచ్చినాం. అదే సోదరత్వం. మరో సోదరుడు శంకరదాస్ శర్మ ఉన్నారు, వారు ఒకే గర్భం నుంచి వచ్చాం. అందరూ కలిసి వాట్సాప్ గ్రూప్లో మాట్లాడుకున్నారు. ట్రంకాల్ కాల్తో ఆ రోజు ట్రంక్ బుకింగ్, ట్రంకాలు చేసుకొని మాట్లాడారు. తమిళనాడులో యాంటీ బ్రాహ్మణ్ ఉద్యమాన్ని బొందబెట్టాలంటే రిజర్వేషన్లని మనమే ఇస్తే 9th షెడ్యూల్లో పెట్టి అన్నదాకా తీసుకొచ్చారు కరుణానిధి. వీళ్ళని తీసుకొచ్చిండ్రు, మనందరూ కలిసి ఇచ్చారు రిజర్వేషన్స్. బ్రాహ్మణులు అధికారంలోకి వచ్చారు. దానికి ముందు వచ్చారు, దాని తర్వాత ఒక అనివార్యతను సృష్టించాలి. బానిసలంతా బానిసల్లాగుంటే శత్రువు తన నియంతృత్వాన్ని కోట్ల రెట్లు పెంచుతాడు. అందుకనే బానిస తిరుగుబాటు చేస్తే యజమాని కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. అనివార్యత సృష్టించబడుతుంది. రిజర్వేషన్ల ఉద్యమం అసంపూర్ణంగా ఆగిపోయి రాజ్యాధికార ఉద్యమాన్ని దగ్గరలోకి కూడా పోలేకపోతుంది. ఈ 2 ఉద్యమాలు జరగాలి అంటే, ఇప్పుడు జరగాలి, జరిగి తీరాలి అంటే మనమంతా మన బిడ్డల కోసం, రాబోయే సమాజం కోసం, ఈ ప్రోగ్రామింగ్లో ఇరుక్కున్నటువంటి స్వధర్మం తెలవకుండా ప్రోగ్రామింగ్లో ఇరుక్కున్న మనమంతా ఇది చేయాలి. అందుకోసం ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో పరిస్థితి ఏంటి? ప్రజెంట్ సిచ్యువేషన్, రేవంత్ రెడ్డి కేసీఆర్ని పొడి చంపడానికి 42 బయటికి తీసి స్టెప్ బై స్టెప్ ఇరుక్కుంటున్నాడు మనిషి. తప్పుల తడకలతోటైనా ముందుకు పోతున్నాడు. తప్పుల తడకలతోటి పోవాలా, ఎక్కడ దాకా పోతాడో చూడాలా. ఇక్కడ కత్తులు పట్టుకొని మనం కాసుకొని కూర్చోవాలి. కాసుకొని కూర్చో అతనితో రిజర్వేషన్ చేయించాలి, అనివార్యంగా చేయించాలి. అంతఃపురంలో దాక్కున్న వ్యక్తిని బయటికి తీయాలి. ఉద్యమం మొత్తం వాతావరణం సృష్టిస్తే అందరూ బయటికి రావాలి. బీజేపీకి లోపలికి రావాలి అంటే 42% ఒప్పుకొని తీరాలి. పార్లమెంటులో పెట్టేదాకా పోవాలి. 3 పార్టీలని పార్లమెంటు వేదికగా ఒప్పించాలి. మనం లేవు సార్ పార్లమెంట్లో. పార్లమెంటు అంబేద్కర్ కట్టించింది, గణతంత్రాన్ని తెచ్చింది మన కోసం. కానీ మనం పార్లమెంట్లో లేవు, వారే ఉన్నారు పార్లమెంట్లో.
వారే పార్లమెంట్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు పార్లమెంట్లో ఉన్నప్పుడు నువ్వు పెద్ద ఉద్యమం చేయాలి. తెలంగాణలో అతిపెద్ద ఉద్యమాన్ని విస్తరించి 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 ఆ పండు పార్లమెంట్ నుంచి పట్టుకొని రావాలి. తెలంగాణ ఉద్యమం గ్రామ గ్రామం విస్తరించిన విస్తరించి విస్తరించి ఆ ఉద్యమం నుంచి రాజ్యం బయటికి తీసేవాళ్ళు. సైన్యాధ్యక్షులు రెడ్లు, మహారాజు పరిపాలకుడు వెలమ. రెడ్లు అడిగినరు, మరి ఏంది మా పరిస్థితి అని. నువ్వు సైన్యాధ్యక్షుడు అన్నాడు. అగ్రిమెంట్ అయింది వాళ్ళ మధ్య. మరి వీళ్ళెవరు ఎస్సీ ఎస్టీ బీసీలు? వీళ్ళ వారికి ఏమి కావాలనో వారికే తెలియదు అన్నాడు కేసీఆర్. తెలియలయా ఇది? వారికి ఏమి కావాలనో వారికే తెలియదు ప్రభువా. వారేటంటే అటు వస్తుంది. ఆయన ఇట్లా కదిలిస్తే మనోళ్ళు టీఎంసీ లెక్కలు తయారు చేసి ఇచ్చిరాడు. మనోళ్ళే ప్రొఫెసర్లే. ఆడ ఎన్ని టీఎంసీలు, ఎన్ని శతకోటి ఘనపుట్టు అడుగులు, నీళ్ల లెక్కలు, ఆ లెక్కలు, ఈ లెక్కలు. ఇక పాటగాళ్ళు అయితే అసలు ఎందుకు పాడుతుంటారా? నేనేదో తెలంగాణ ఉద్యమం మీ అమ్మ తాగి నేనంటే నిజంగానే వీళ్ళు పాటలు పాడరు. లక్షల మంది పాటలు పాడారు. మాకు చిరంజీవి గారికి పాటగాడు దొరకడానికి చచ్చిపోతున్నాను. ఒక్క పాటగాడన్నా రాము సార్ ప్లీజ్ మేము ఎంగేజ్ అయ్యి ఉన్నాం. మీరు ఆల్ డేట్స్ బుక్, అన్ని తేదీలు బుక్ అయినాయి సార్. మీ కాడికి ఏమొస్తుంది? మీరంటే గౌరవం. ఇది ఒక ఫాల్తు మాట, మళ్ళీ అదొక మాట గౌరవం. మిమ్మల్ని గౌరవిస్తాం సార్. అంటే దాన్ని నిర్వచనం ఏంటి గౌరవించడానికి? నాకు అది కావాలి. వాట్ అబౌట్ గౌరవించడం? మాట అది ఆచరణ. మీరంటే గౌరవం సార్. ఇంకా ఇంకో మాట, మీ వీడియోలు చూస్తాను సార్ అంటే ఎవరు చూడదు సార్. మాకు ఏదైనా యూట్యూబ్ ఛానల్ ఉన్నా దయచేసి సబ్స్క్రైబ్ చేయకండి. వద్దు, సబ్స్క్రైబ్ చేయొద్దు. మేము ఉద్యమిస్తుంటే ఎవరో యూట్యూబ్లో పెడతారు. మాకు యూట్యూబ్ ఛానల్స్ లేవు. మేము యూట్యూబ్లో రావటంలే, సమాజంలో యుద్ధం చేస్తూ విప్లవీకరిస్తున్నాం సమాజాన్ని. దాన్ని ఎవరో యూట్యూబ్లో పెడతారు. విప్లవీకరించడం. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ ఎక్కడ ఉన్నాం మనం ఇప్పుడు? ఎక్కడ ఆగిన ఏంటి సార్? నాకు కాదు అసలు కాన్సెప్ట్ ఎక్కడ ఉన్నాం? అదే మనకి పాటగాళ్ళు దొరకట్లేదు. ఎందుకు అంటే మన వాళ్ళంతా తెలంగాణ ఉద్యమంలో చాలా విస్తృతంగా లోపలికి పోయారు. తెలంగాణ ఉద్యమం మీరు ఏ ఉద్యమంలోకి పోయినా అది రిజర్వేషన్లకు యాంటీగా ఉంటుంది. కమ్యూనిస్ట్ ఉద్యమంలో పోయినా యాంటీ రిజర్వేషన్, తెలంగాణ ఉద్యమంలో పోయినా యాంటీ రిజర్వేషన్, భారత స్వాతంత్రంలో పోయినా యాంటీ రిజర్వేషన్, మావోయిస్ట్ పార్టీలో పోయినా యాంటీ రిజర్వేషన్. చెప్పాలి సమాధానం. అంటే నీకు నువ్వే యజమానివి, నీ పని నువ్వే చేసుకోవాలి. ఎవరూ లేరు చేయడానికి. నీ పని నువ్వే చేసుకోవాలి. అంతదాకా వచ్చింది పరిస్థితి. పరిపాలకులు ఎందుకు ఇవ్వట్లే రిజర్వేషన్స్? ఇస్తే రిజర్వేషన్ అనే ఒక పోరాటం కొనసాగింపు ఉన్నది. మనకి ఒక పెద్ద కొనసాగింపు ఉంది. అంటే మన కళ్ళకి ఏమీ కనపడకుండా శత్రువు అటు ఇటు అటు ఇటు జరుగుతున్నారు. అమ్మా చూసిండా 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 నన్ను చూసిండా అని నాటకం ఆడుతున్నారు 2500 years నుంచి. దొంగ దొరకకుండా అమ్మా నన్ను కనిపెట్టిండా నన్ను కనిపెట్టిండా, ఒకవేళ బ్రిటిష్ వాడు వీళ్ళకి చదువు నేర్పితే నేను దొంగగా దొరికిపోతున్నా అని చాటుమాటుగా 2500 సంవత్సరాల నుంచి తప్పించుకుంటాడు. చదువు వస్తే, జ్ఞానం వస్తే రిజర్వేషన్ ద్వారా 42, 52, 60, 70, 80 సమాజ స్రవంతిలో మనం కలిసి మొత్తం జ్ఞానవంతులైతే దొంగ కుతికబడతాం. కాబట్టి వాడు రిజర్వేషన్ ఇవ్వట్లేదు. అందుకని మనం అగ్రకులాలని ఎక్కడా మన జ్యోతిరావు ఫూలే, కబీర్ దాస్, మన లెగసీలో అంబేద్కర్, కాన్స్టిట్యూషన్, ఎవరి మీద మనకి ద్వేషం లేదు, అసూయ లేదు, శత్రువులు ఎవరు లేదు. ఆ 4 ఫోటోలు ఉన్నాయి కదా సార్, 5 ఫోటోలు, దాని పక్కన సుప్రీంకోర్టు న్యాయవాది జీవన్ రెడ్డి ఫోటో కూడా పెడతాం మేము. మంచి చెయ్యి. ఎందుకు జీవన్ రెడ్డి? ఆయన యోగి వేమనతో సమానం. మనకి యోగి వేమారెడ్డి ఉన్నాడు, రెడ్డి.
యోగి వేమన్ ఎంత గొప్పాడో జీవన్ రెడ్డి కూడా అంత గొప్ప. మనకు అగ్రకులాలతో ఎలాంటి పేచీ లేదు, శత్రుత్వం లేదు మనకి. కానీ మీ చేతిలో సంపదని, భూమిని, రాజ్యాన్ని, చదువుల్ని, కాలేజీల్ని, సర్వాన్ని నీ గుప్పిట్లో పెట్టుకొని నీ ఇంటి ముందే, నీ కళ్ళ ముందే చిన్నప్పుడు అప్పుడే పుట్టిన కుమ్మరాయన, చాకలాయన, మంగళాయన, గౌండ్లాయన, యాదవాయన, భూస్వామి ముందే పుట్టి ఆరోగ్యం బాగలేక, ఒళ్ళు బాగలేక, చొక్కాలు చినిగిపోయి, జీతాలు చేసి, తిండి లేక, జ్వరాలొచ్చి హాస్పిటల్కి పోయి నీ కళ్ళ ముందే చచ్చిపోతున్నాడు. నీ ఇంటి ముందు నుంచే శవాలు పోతున్నాయి. అన్నీ నీ గుప్పిట్లో పెట్టుకొని నీ మనసుకు తెలుసు అన్నీ నీ ఆధీనంలో ఉన్నాయి కాబట్టే నీ ఊర్లో ఉన్న శూద్రులంతా చచ్చిపోతున్నారు, అకాల మరణం చెంది. కానీ నువ్వు నీ చేతిలో ఉన్నది ఏది రిలీజ్ చేయట్లే. ఎంత డేంజరస్ ఇండియా ఇది, క్యాస్ట్ సిస్టమ్. అప్పుల పాలై, పైసలు లేక, తిండి లేక, భూమి లేక, వృత్తులు లేక ఆయన ఇల్లు పరిస్థితి, ఆ గోడలు, అప్పులు ఎన్ని చూస్తున్నాడు ఊర్లో ఉన్నటువంటి ఫ్యూడల్ ఫ్యామిలీ, అప్పర్ కాస్ట్. వాడు చచ్చిండాడు కాదురా, వాడు సచ్చిండాటగా, వాడు సచ్చిండాట. నీ మనసుకి ఎక్కడ హ్యూమన్ రిలేషన్ కనెక్షన్ కూడా లేదు. వాడు ఎక్కడికా లేడారా అంటే సచ్చిండు సార్, ఎవరనేది సచ్చిండని. ఆయన సచ్చిండు అంటాడు కాబట్టి మనోడు కూడా చచ్చిండు అంటాడు. చనిపోయాడు కాదు, చచ్చిండు. బర్రె చచ్చింది, గొడ్డు చచ్చింది లాగా. ఈ విధంగా 100 కోట్ల మంది ప్రజల మీద హిరోషిమా, నాగసాకి బాంబులు ఎట్లా పడ్డాయో అగ్రవర్ణ ఆధిపత్యం 100 కోట్ల మంది నివసిస్తున్న దేశంలో మన మీద అట్లా పడ్డారు అగ్రవర్ణాలు. ధ్వంసం అయిపోయింది మానవ విధ్వంసం. దీన్ని అరికట్టాలంటే చిట్ట చివరి అవకాశం రిజర్వేషన్ల ఉద్యమానికి ఊపిరి పోయాలి. ఇదే విప్లవం, ఇదే యుద్ధం, ఇదే. ఎంత పకడ్బందీగా ఆపినవో, ఎంత ఫోర్సిబుల్ గా ఆపినవో మమ్మల్ని రానియకుండా రిజర్వేషన్ తెలవద్దు, 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 అందరూ కలిసి రిజర్వేషన్ మనకు రావద్దని ఇప్పుడు మనమే ఉద్యమించాలి. నీ బిడ్డల కోసం, నీ బిడ్డలకి ₹1,00,000 ఫ్లాటు ఎట్లా కడతాడు మనోడు? 50 లక్షలు పెట్టి ఇల్లు, గృహప్రవేశం అంటాడు. దానికి ఓనర్ బ్యాంక్ మేనేజర్, నువ్వు కాదు యజమాని అని. ఓనర్ బ్యాంక్ మేనేజర్ ఉత్తరం ఇంటి ముందు నిలబడాల్సింది అంతే. నీ రెక్కల్ని వాడు భూస్వామి అడ్డం పెట్టుకొని జీతం చేయించాడు. ఇప్పుడు నీ శాలరీ స్లిప్ అడుగుతుండు, తెల్లారి జీతం వేస్తున్నాడు. 30 ఏళ్ళు కట్టుకుంటూ పోవాలి. అందులో రిజర్వేషన్స్ యుద్ధంలో పాల్గొను. నీ బిడ్డలకి ఈ భారతదేశ భూమి మీద, చదువు మీద వాటాని నీ బిడ్డలకి. ఈ దేశం మనది, ఈ దేశం మనది. మనదని రాసిచ్చిన పట్టా కాగితాలే భారత రాజ్యాంగం. డాక్యుమెంట్స్ మనది. ఈ దేశం మనదే. ఈ దేశం వేల సంవత్సరాలుగా రక్త తర్పణ చేసి, రక్త మాంసాలు అర్పితం చేసి దేశాన్ని కట్టుకుంటూ వచ్చినాం. కానీ విలువను సృష్టించలేకపోయాం. ఈ దేశం మనది. మన దేశంలో మన తల్లిదండ్రులు చచ్చిపోతున్నారు. ఆరోగ్యం బాగలేక, చదువు లేక, పౌష్టికాహారం లేక మెంటల్ వాళ్ళు అయిపోయి చచ్చిపోతున్నారు. రోజు సాగు కబుర్లే మనకి. సరే తలిపోయారు సార్, తలిపోయింది. చచ్చిపోతున్న మనోళ్ళు, అకాల మరణం చెందే బీసీఎస్సీ ఎస్టీలు చనిపోయి మొత్తం పాలక వర్గం చేసే హత్యలై. ₹2 కిలో బియ్యం చెంపలు పాల్గొట్టాల వాడిని. కందిపప్పు ₹1 దమ్ముంటే, శనగపప్పు ప్రోటీను, పిండి పదార్థాలు వద్దని చెప్తుంది కదా ఐక్యరాజ్య సమితి నుంచి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పిండి పదార్థాలు వద్దని చెప్తాను కదా. ₹1 కందిపప్పు దమ్ముంటే నీకు మనిషి పుట్టుకైతాను. ప్రోటీన్ ఫుడ్. ఏం దేశం ఇది? వాడు ఇష్టం వచ్చినట్టు రాజ్యం చేస్తుంటే యూనివర్సిటీస్ నుంచి ఒక్క లీడర్ లేకపోయా మన జాతుల కోసం. ప్రతి లీడరు, అప్పర్ కాస్ట్ లీడర్స్ అంతా యూనివర్సిటీస్ నుంచి. మన లీడర్ ఏడి చూపియండి. ఎవరు మన లీడర్? యూనివర్సిటీ నుంచి వచ్చిన లీడర్. పూలే అంబేద్కర్ మిషన్ నుంచి మన విముక్తి కోసం బయలుదేరిన నాయకుడు ఏడు యూనివర్సిటీస్ నుంచి. సింగిల్ లీడర్ ఎందుకు లేడు? 40 ఏళ్ల క్రితం నేను పీడిఎస్సీలో తిరిగిన, అవి చెప్పుకుంటూ తిరుగు కథ.
పూలే అంబేద్కర్ మిషన్ నుంచి, పూలే అంబేద్కర్ కాన్షిరామ్ థాట్ ప్రాసెస్ నుంచి ఒక స్కాలర్ బయటకు వెళ్ళి, ఒక ప్రొఫెసర్ వచ్చి ఈ దేశాన్ని లీడ్ చేయడానికి ఎందుకు బయలుదేరలేదని అడుగుతున్నా. ఇది కాదా తప్పు? ఆలోచించండి. ఆ లోటు లేదా? మన నాయకత్వం లేకపోతే చచ్చిపోయేది మన జనమే. అది గుర్తుపెట్టుకోండి. ఆలంచేడు చుండూరులో నరికి చంపారు దళితుల్ని. నిజమే. ఎందుకు చంపారు చెప్పండి. అంబేద్కర్ పండు తిన్నా, అంబేద్కర్ రిజర్వేషన్లు తిని తన ప్రజలకి రక్షణ కవచంగా చుట్టూ నిలబడక ఏటోడాటి వెళ్ళిపోయిండు జాతులు వదిలిపెట్టి. అందుకనే వాడు వచ్చి చంపాడు. నువ్వు నాయకత్వం వహించినట్టయితే ఆ చావులు జరగకపోయి. నీ నాయకత్వం అది. కాన్స్టిట్యూషన్ ఫ్రూట్ తిన్న మనిషి తన ప్రజలకి నాయకత్వం ఎందుకు వహించట్లే? రేపు ఇదే జరిగితే, ఎల్లుండి ఇదే జరిగితే. అందుకనే ఈ ఆర్గనైజేషన్, ఈ ఉద్యమం బీసీ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ మూవ్మెంట్ లో లీడర్స్ అందించాలి. దేశానికి, తెలంగాణకి, రాజ్యానికి, సమాజానికి పొలిటికల్ లీడర్షిప్ అది వహించాలి. మనం పాలిటిక్స్ ని వృత్తిగా స్వీకరించే నాయకత్వ యూనివర్సిటీలలో పెట్టాలి. ఆ వైపుగా ఆలోచించాలని, దానికి రిజర్వేషన్ల ఉద్యమానికి ఊపిరిలూదాలని మిమ్మల్ని కోరుతూను. కాన్షీరామ్ గారు రాజ్యాధికారం అన్నాడు, గౌతు లచ్చన్న రాజ్యాధికారం అన్నాడు, బాలాగౌడ్ గారు రాజ్యాధికారం అన్నాడు. ఇంతమంది రాజ్యాధికారం అని వచ్చినా తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన వాడు ఎవ్వడూ కాన్షీరామ్ ఉద్యమంలో పాల్గొనలే. ఎందుకు? మనకి రాజ్యం అంటే వాళ్ళు పాల్గొనట్లే, వాళ్ళకి తెలంగాణ రాజ్యం అంటే మనం పాల్గొన్నాం. జ్ఞానం మనకు లేదు కదా, మనకి జ్ఞానం లేదు కదా. అందుకనే ఇప్పుడు మనకి రాజ్యం అని అంటే వాళ్ళకి పాల్గొనట్లే వాళ్ళు. ఈ ప్రయాణం అంతా అబ్జర్వ్ చేయాలి, ఆలోచించాలి. ఇదే వికాసం అంటే. లైఫ్ గడిచిపోతుంది, రోజు గడిచిపోతుంది, కాలాతీతమైంది అని అడుగుపోతాం మనిషి వచ్చి. మీటింగ్ స్టార్ట్ అయిందో కాలేదో కాలాతీతమైందట. కాలాతీతం కాదు, ప్రారంభమైంది ఇప్పుడే. మిత్రులారా, ఐడియాలజికల్ ఫ్రెండ్స్, ఆలోచించండి. చిన్న చిన్న జీవితాలు, స్నేహితులు, బంధువులు, కుటుంబం, బాంధవ్యాలు, ఇది వద్దని ఎవడు అనట్లే. మానవ సమాజానికి కావాల్సిన సూత్రమే అది. కానీ అదే జీవితం అయితే ఉద్యమం సర్వనాశనమై నీ బిడ్డలే చచ్చిపోతారు. అందుకని మన ధర్మం, మన లెగసీ మూమెంట్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయడం. జీవితానికి అర్థం అదే. అందుకని జీవితం అంటే ఒకటి ఉన్నది, మనకి లైఫ్ ఉన్నది. శూద్రుడికి జీవితం అంటే ఏంటో తెలియదు. శూద్రుడికి జీవితం అంటే ఏంటో తెలియజెప్పాలి మనకి. ఆ శూద్రుడికి జీవితం అంటే ఏంటో తెలియజెప్పడమే మన ఉద్యమానికి సంబంధించిన సూత్రం. అందరూ రిజర్వేషన్ ఉద్యమంలో పాల్గొనాలని కోరుతూ, రిజర్వేషన్ల ఉద్యమం ద్వారా రిపబ్లిక్ స్టేట్ ని, గణతంత్ర రాజ్యాన్ని మరింత బలోపేతం చేసి ప్రజాస్వామ్య దేశంగా దీన్ని వర్ధిల్లేటట్టు చేయడంలో పాలమూరు విశ్వవిద్యాలయం భాగస్వాములు కావాలని, మీరు 100% ఈ పని చేస్తారని కోరుకుంటూ